మన చట్టంలోనే అన్లెస్ అంటిల్ ఇస్ ప్రూవ్డ్ ఈజ్ ఇన్నోసెంట్. ఏ నేరమైనా ఎంత పెద్ద నేరమైనా హీనియస్ కావచ్చు, పెద్ద దేశద్రోహం కావచ్చు, ట్రయల్ చేసేసి ప్రూవ్ అయ్యేంత వరకు అతను ఇన్నోసెంటే. ఇన్నోసెంట్ అని చెప్పంటే అతనికి ఓ ఛాన్స్ ఇవ్వాలి. డిఫెన్స్ లేకుండా చట్టంలో ఉంది, డిఫెన్స్ లాయర్ లేకపోతే లాయర్ కోర్టు పెట్టాలా, అవును, వాళ్ళ ఛాన్స్ ప్రకారంగా పెట్టాలా, వాళ్ళ భాష తెలిసిన లాయర్ని పెట్టాలి, కోర్టు భాష తెలియకపోతే కూడా ట్రాన్స్లేటర్ పెట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి డిఫెన్స్ లేకుండా కన్విక్షన్ ఎట్లా అవుతుంది అని చెప్పి ఆ ప్రిన్సిపల్ మీద మేము సారు అంటే మీరు వెళ్ళే టైంకి ఆల్రెడీ ఢిల్లీ కోర్టు, ఢిల్లీ బార్ అసోసియేషన్ ఒక తీర్మానం చేసింది. వాళ్ళ వైపు నుంచి మరి మీకు ఇబ్బంది రాలేదా? లేదు, అంటే కోర్టు యాజ్ ఎ డిఫెన్స్గా వాళ్ళకి ఎవరినో పెట్టాలి కదా. అవును, అలా అఫ్జల్కి ఒక లాయర్ని పెట్టారు, ఒక జూనియర్ లాయర్ను. ఇంకా ఇంకో అడ్వకేట్ గిలానికి, మామూలు అడ్వకేటే. షౌకత్ భార్యకి అందరికి కూడా అడ్వకేట్స్ వచ్చారు. కాకపోతే సీనియర్ కావాలా, కొంచెం ఇబ్బందికర కేసు అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్తో కనబరానుతో పాటు నేను పోయా. ట్రయల్ అయ్యింది, అందరికీ ముగ్గురికి ఉరిశిక్ష పడింది, ఆమెకు లైఫ్ పడింది. హైకోర్టులో ఆ కేసు నేపథ్యము చాలా చెప్తా. హైకోర్టులో గిలాన్ అక్విట్లు అయిపోయాడు, అది షౌకత్ భార్య అక్విట్లు అయిపోయింది. షౌకత్కు 10 ఏళ్ళు ఇచ్చినారు, ఇతనికి ఉరిశిక్ష ఖాయం చేసినారు.